గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి. ఈ రోజు రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనకన అబాండెడ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు రైడ్ కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్ లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. మిగిలిన 4గురిని ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్ లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. ఇంకందరూ కూడా దే హావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసికి, అరకు వ్యాలీ గానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి గానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్ లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్ లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్ లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్ లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్ కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసు లో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ ని చైన్ ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది.